శుభదాత్రి వేడుకలు ఆనంద గీతికలు నవరాత్రి వేడుకలు ఆనంద గీతికలు శుభదాత్రి నీ మహిమ పాడుతాము బహువిధంబుల నిన్ను మా కనక దుర్గా పూజించి కీర్తించి వేడుతాము. విజయోస్తు విజయోస్తు జయ విజయ దుర్గా విజయోస్తు విజయోస్తు శ్రీ కనక దుర్గా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి దుర్గాష్టమి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే దేవీ నవరాత్రుల్లో ఈరోజు 9వ రోజు సాత్విక రూపంలో దుర్గాదేవిగాను, నవదుర్గల రూపంలో సిద్ధిదాత్రిగాను అమ్మవార్లు దర్శనమిస్తారు. అమ్మవార్లను ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే అమ్మవార్ల స్వరూప విశేషము, అలంకార వైభవాల గురించి శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ అష్టమి, మధ్యాహ్నం 1:25 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, తెల్లవారుజామున 4:53 వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. నేటి ప్రత్యేకత దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ పండుగ. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్ర కేతువులు సింహంలోను, రవి బుధులు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత సిద్ధిస్తుంది. దీంతో పాటు వీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా వీరికి సానుకూలత లభిస్తుంది. ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మానసికంగా ప్రశాంతత ఉండటం, అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా వీరు సకాలంలో పూర్తి చేయటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు మేషరాశికి చెందిన వారు వీరికి ప్రతి పనిలోనూ వీరు అనుకుంటున్న విధంగా ముందుకు సాగటం వలన వీరు ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశిలోని కృతికా నక్షత్రం వారికి ఆర్థిక పురోగతి, అలాగే అనుకున్న ప్రతి పనిలోనూ కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. దుర్గాదేవి సిద్ధిదాత్రి అమ్మవార్లను మేషరాశి వారు ఓం శ్రీ దుర్గాయే నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర గులాబీలతోటి పూజించాలి, క్షీరాన్నం నివేదించాలి. దీని వలన శత్రువులపైన జయం కలుగుతుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా మానసిక ప్రశాంతతతో పాటు వీరికి పనులు ఆలస్యంగా జరుగుతున్నా కూడా వీరు నెమ్మదిగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే వీరి ఆరోగ్యం గురించి మాత్రం వీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. దీంతో పాటు మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా సానుకూలత వైపుగా ముందుకు వెళ్లేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత ఆలస్యంగా ఫలితాలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారికి మాత్రం ఖర్చులు అధికంగా కనపడుతున్నా వీరికి సమయానుకూలంగా ఆర్థికంగా సహాయం అనేది లభిస్తుంది. అలాగే వీరికి దూర ప్రయాణాల గురించి లేదా వీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈరోజు దుర్గాదేవి సిద్ధిదాత్రి అమ్మవార్లను వృషభ రాశి వారు ఓం శ్రీ సర్వశక్త్యై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర గన్నేరు పుష్పాలతోటి పూజించాలి, శాకాన్నం నివేదించాలి. దీని వలన
వీరికి మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మంచి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులకి ప్రతి పనిలోనూ కూడా ఆశించిన దానికంటే కూడా అధిక ఆర్థిక లాభాలు అనేవి గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి చక్కటి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటుగా సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు అనేక చర్యలు తీసుకోవటము, దాని వలన వారికి పురోగతి లాభము చేకూరే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతితో పాటు మీరు అనుకుంటున్న విధంగా అనేక విషయాల్లో మార్పులు చేర్పులు అవి మీకు లాభాన్ని కలిగించటం, మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. దుర్గాదేవి సిద్ధిదాత్రి అమ్మవార్లను మిథున రాశి వారు ఈరోజు ఓం శ్రీ దేవమాత్రే నమః అనే మంత్రం జపిస్తూ తులసీ దళాలతోటి పూజించాలి, పాయసం నివేదించాలి. దీని వలన వీరికి కార్యానుకూలత కలుగుతుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటూ వస్తారు. దీంతో పాటు మీ కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. ఉద్యోగస్తులకి అధిక బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అయితే వీరు సకాలంలో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధించి మాత్రం కొంత ప్రతికూలత ఉండటం, లేదా మీరు అనుకున్న దానికంటే కూడా మీకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఆలస్యం కలగటం అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి, అలాగే దీంతో పాటు ఆర్థిక అభివృద్ధి, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు, అలాగే ముఖ్యంగా మీరు గనక స్థిరాస్తికి సంబంధించి కొనుగోలు గనక చేయాలనుకుంటే ఆ విషయాలలో కూడా అనుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. దుర్గాదేవి సిద్ధిదాత్రి అమ్మవార్లను ఈరోజు కర్కాటక రాశి వారు ఓం శ్రీ అపర్ణాయై నమః అనే మంత్రం జపిస్తూ పారిజాతాలతోటి పూజించాలి, గారెలు నివేదించాలి. దీనివల్ల వీరికి ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం పనుల విషయంలో ఈ రోజు వారి ఓర్పు నేర్పుతోటి సకాలంలో పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ఉద్యోగస్తులు మాత్రం సెలవులు తీసుకోవటం, లేకపోతే మీ ఇంటి నుంచే మీరు పనులు చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, అలాగే బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అయితే స్త్రీలు మాత్రం వీరు చేసే ప్రతి పని గురించి కూడా నెమ్మదిగా ఉంటూ పరిస్థితులకి అనుగుణంగా వీరు సలహాలు, సూచనలు వీరి కుటుంబ సభ్యుల దగ్గర తీసుకుంటూ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. స్త్రీలు మాత్రం తప్పనిసరిగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు, అలాగే వీరి ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరుస్తూ ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక పరిస్థితుల్లో చక్కటి అనుకూలత, దీంతో పాటుగా వివాహ ప్రయత్నాలు లేదా శుభకార్యాలు లాంటివి మీ గృహంలో గనక జరపాలని అనుకుంటూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దుర్గాదేవి సిద్ధిదాత్రి అమ్మవార్లను సింహరాశి వారు ఓం శ్రీ విద్యాయై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల గులాబీలతోటి పూజించాలి, పులిహోర నివేదించాలి. దీనివల్ల ప్రతి పనిలోనూ కూడా వీరికి ప్రోత్సాహం లభిస్తుంది. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి కూడా ఆర్థిక స్థితిగతులలో చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా దైవ దర్శనం, తీర్థయాత్రలు, నదీ స్నానాలు, భగవద్ దర్శనం ఇలాంటివి ఎక్కువగా మీరు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీంతో పాటు తల్లిదండ్రులతోటి కూడా సమయం గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గురువుల దర్శనం చేసుకోవటం, గురుముఖత మీరు మంత్రదీక్షలు లాంటివి తీసుకోవటం, ఇవి కూడా మీకు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలత, అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ రోజు ముఖ్యంగా కన్యా రాశి వారికి చాలా విషయాలలో ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల నుండి మీరు సానుకూలమైన, అనుకూలమైన పరిస్థితుల వైపుగా ముందుకు వెళ్లేందుకు మీ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దుర్గాదేవి సిద్ధిదాత్రి అమ్మవార్లను ఈరోజు కన్యా రాశి వారు ఓం శ్రీ వైష్ణవ్యై నమః అనే మంత్రం జపిస్తూ మల్లె పువ్వులతోటి పూజించాలి,
అమ్మవార్లకు పులగం నివేదించాలి. దీని వలన ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అభివృద్ధి కనపడుతుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తోంది. అలాగే మనసులో ఎటువంటి విచారం ఉన్నా, ఎటువంటి భయాలు ఉన్నా వాటిని అధిగమించేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, అలాగే నలుగురికి సహాయం చేయాలనే మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి మీరు ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో మీరు గనక స్వగృహం గురించి లేదా నూతన వస్తు వాహనాలు అమర్చుకోవాలి అని గనక ప్రయత్నం చేస్తుంటే ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఈ రోజు దుర్గాదేవి సిద్ధిదాత్రి అమ్మవార్లను తులారాశి వారు ఓం శ్రీ చాముండేశ్వర్యై నమః అనే మంత్రం జపిస్తూ సంపెంగలతోటి పూజించాలి. చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతితో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది కనపడుతున్న, ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. అలాగే భాగస్వామ్యం వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులు మాత్రం శ్రమకి గురవ్వబోతున్నారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉండటం, లేదా ఉద్యోగానికి సంబంధించి సెలవులు లాంటివి తీసుకోవటం, లేదా సెలవులు తీసుకున్నా కూడా మీ గృహం నుంచే మీరు పనిచేయాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంటి సౌఖ్యం గురించి లేదా మీరు నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటం, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే ఈ రోజు వృశ్చిక రాశి వారికి ప్రతి పనిలోనూ కూడా సానుకూలత, అనుకూలత, అలాగే ప్రతి పనిలోనూ కూడా వీరికి విజయం అనేది లభిస్తుంది. దుర్గాదేవి సిద్ధిదాత్రి అమ్మవార్లను వృశ్చిక రాశి వారు ఈ రోజు ఓం శ్రీ సర్వశక్త్యై నమః అనే మంత్రం జపిస్తూ కనకాంబరాలతోటి పూజించాలి. పూర్ణం బూరెలు నివేదించాలి. దీని వలన ధన, కనక, వస్తు వాహనాలు అమరుతాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్త అయితే వహించాలి. కానీ వీరికి ఆర్థికపరమైన విషయాలలో ఎక్కడా కూడా ఇబ్బంది అనేది గోచరించడం లేదు. మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. మీకు మీ మిత్రుల సహాయం అనేది సకాలంలో లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానంతో చక్కటి అనుకూలత, అలాగే మీరు కోరిన విధంగా వారి ప్రవర్తన మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మనసుని భావోద్వేగాలకు గురి చేయకుండా ఉంచేందుకు ప్రయత్నించాలి. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు ప్రయత్నిస్తారు. దాన ధర్మాలు, అలాగే భగవంతుని దర్శనము, దీంతో పాటు తీర్థయాత్రలు, వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. మొత్తం మీద ధనురాశి వారికి కూడా ఈ రోజు చాలా వరకు ప్రశాంతంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా కూడా వీరికి ఆర్థిక అనుకూలతతో పాటు ఆశించిన విధంగా చక్కటి మార్పులు, చేర్పులు వీరికి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. దుర్గాదేవి సిద్ధిదాత్రి అమ్మవార్లను ధనుర్రాశి వారు ఈ రోజు ఓం శ్రీ సత్యస్వరూపిణ్యై నమః అనే మంత్రం జపిస్తూ సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజించాలి. రవ్వ లడ్డూలు నివేదించాలి. దీని వలన పదోన్నతి లభిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో చక్కటి మార్పులు, దీంతో పాటు ముఖ్యంగా ఉద్యోగస్తులకి పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నట్టుగా కనపడుతున్న ప్రశాంతత అనేది మాత్రం కొరవడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, లేదా ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి చేయాల్సి రావటం, అలాగే ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు, మీరు అనుకున్న విధంగా కాకుండా ప్రతి పని కూడా ప్రతికూలంగా పూర్తి కావటం, ఇది మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మకర రాశికి చెందిన శ్రవణ నక్షత్రం వారికి మాత్రం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరు ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం, ప్రతి పని ఆలస్యంగా పూర్తి కావటం లేదా వాయిదా పడటం నిరుత్సాహాన్ని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. దుర్గాదేవి సిద్ధిదాత్రి అమ్మవార్లను మకర రాశి వారు ఓం శ్రీ శూలధారిణ్యై నమః అనే మంత్రం జపిస్తూ
తెల్ల గులాబీలతోటి పూజించాలి. అమ్మవార్లకి కొబ్బరి అన్నం నివేదించాలి. దీని వలన శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ఈ రోజు దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. గురువుల దర్శనము, అలాగే మీరు గనక మంత్రోపదేశాలు లాంటివి తీసుకోవాలనుకుంటే ఈ రోజు మీకు చాలా చక్కగా ఉంటుంది. అలాగే దీంతో పాటు తీర్థయాత్రలు, అలాగే నదీ స్నానాలు, వీటి వైపు కూడా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధను కనబరిచే అవకాశాలు గోచరించడం లేదు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అయితే మంచి మాటలు వినటం, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, శుభకార్యాలు లాంటి వాటికి మీరు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దుర్గాదేవి, సిద్ధిదాత్రి అమ్మవార్లను కుంభరాశి వారు ఓం శ్రీ భవాయే నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర గన్నేరు పుష్పాలతోటి పూజించాలి. శాకాన్నం నివేదించాలి. దీని వలన కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల రీత్యా చక్కటి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా మెరుగయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపారస్తులకి ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉంటారో, లిటిగేషన్ ల్యాండ్స్కి సంబంధించి వ్యాపారాలు చేస్తుంటారో వీరికి మాత్రం మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. సంతానానికి అనుకూలత, దీంతో పాటు ఆర్థిక పురోగతి మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నిస్తారు. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. విందు వినోదాలకు వెళ్ళటం, బంధుమిత్రుల్ని కలవటం, అలాగే వారితోటి ఆహ్లాదకరంగా ఉండే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దుర్గాదేవి, సిద్ధిదాత్రి అమ్మవార్లను మీనరాశి వారు ఈరోజు ఓం శ్రీ విక్రమాయే నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర కుంకుమతోటి పూజించాలి. దద్దోజనం నివేదించాలి. దీనివల్ల ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత సిద్ధిస్తుంది. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. ఈరోజు దుర్గాష్టమి. దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి, సిద్ధిదాత్రి అమ్మవార్ల అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత దుర్గాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. దుర్గాదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం, దుర్గాదేవికి గుడాన్నం బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు శ్రీశైలం క్షేత్రంలో జగన్మాత సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. సిద్ధిదాత్రీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే సిద్ధిదాత్రి అనుగ్రహం వల్ల మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు. అందుకే సరస్వతి, లక్ష్మి రెండు కారు, రెండు ఒక్కటే. నెల్లూరు పట్టణంలోనే కూర్చొని భారతాన్ని ఆంధ్రీకరించినటువంటి తిక్కన సోమయాజీ శ్రీయన గౌరినాపరకు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాగితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయని పల్కెడి భక్తజనంబుల వైదికధ్యాయిత కిత్వమెచ్చు పరతత్వము కొల్చదనిష్ట సిద్ధికిన్నని చెప్పుకోలేదు. శ్రీయన గౌరినాబరగు, లక్ష్మి ఒకటి, గౌరి ఒకటి కాదు, లక్ష్మి అన్నా గౌరి అన్నా ఒక్కటే అని నమ్మినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారికి నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నానన్నాడు. కాబట్టి అటువంటి తిక్కనగారు భారతాన్ని ఆంధ్రీకరించినటువంటి పరమ పవిత్రమైన గడ్డ. కాబట్టి ఆ తల్లి ఒక్కటే స్వరూపం, అన్ని స్వరూపాలుండవు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకర భగవత్పాదులు. అన్నం కూడా లేకపోతే
ఆమె ఇంటి ముందుకు వెళ్ళి బ్రహ్మచారిగా ఉండి భిక్షాటన చెయ్యవలసి వస్తే శంకరులు బ్రహ్మచారిగా నిలబడి భవతి భిక్షాందేహి అన్నారు. అయ్యో, ఇంతటి బ్రహ్మచారి, ఇంతటి తేజోమూర్తి, కానీ ఆయన చేతిలో వేద్దామంటే ఏమీ లేదు ఇంట్లో. ఆ రోజు ద్వాదశి, ఉపవాస విరమణం చెయ్యాలి. ఉపవాస విరమణం చెయ్యాలి అంటే ముందు రోజు ఏకాదశి వ్రతం చేస్తే తప్పకుండా ఉసిరికాయ తినాలి. అందుకని ఆ బ్రాహ్మణుడు తెచ్చి ఒక ఉసిరికాయ ఇంట్లో పెట్టాడు. అది ఎండిపోయి ఉంది. ఏమీ ఆయన చేతిలో వెయ్యకుండా పంపిస్తే గృహస్థాశ్రమం యొక్క ధర్మానికి దోషం వస్తుందని ఆ తల్లి ఆ ఉన్న ఎండు ఉసిరిక తీసుకొచ్చి ఆయన చేతిలో వేసింది. ఇస్తే శంకర భగవత్పాదులు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అమ్మ, నా చేతిలో ఉసిరికాయ వేసింది, ఎంత దరిద్రంలో ఉందమ్మా, అమ్మ అనుగ్రహించమ్మా, ఆవిడికి కావలసిన ఐశ్వర్యాన్ని ఇమ్మన్నారు. లక్ష్మీదేవంది, కావాలంటే శంకరా నీకు ఇస్తాను. ఆమెకి ఇవ్వడం కుదరదు. గత జన్మలలో చేసినది ఉంటే కదూ పెట్టడం, ఇంత ఉంటే చెప్పు, అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తాను. శ్రీశైలేషు భజింతునో యభవు కంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళే సేవింతునో నా శీలం బనువైన మేరువడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. చేసినది ఇంతైనా ఉంటే దాన్ని మేరు పర్వతం అంత చేసి చూసి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఈవిడ గత జన్మలలో చేసినదే లేదు, ఇలా పెట్టింది లేదు, ఎక్కడి నుంచి ఇవ్వను? ఇవ్వలేనండి అమ్మవారు. ఇవ్వలేనంటే అప్పుడు శంకరులు కనకధారా స్తోత్రం చేశారు. చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్టస్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రతర్ణమామి జగతాం జననీ వశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. అమ్మా, నీ యొక్క కడగంటి చూపు అనేటటువంటి వాయువు చేత ఈమె చేసిన దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేయమ్మా అన్నారు. ఒక్కసారి నయనాంబువాహ, నీ కంటి చివరి నుంచి వచ్చేటటువంటి దయా అనబడేటటువంటి చూపు అన్న గాలితో ఈవిడ దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేసి ఈవిడికి కనకధార కురిపించమ్మా అన్నారు. ద్రవిణాంబుధార, అదే కనకధార అయింది.